ఇప్పుడు అర్థం చంద్రముఖి వస్తుంది వీడియో తీసా అంటే 100% ఛార్జింగ్ పెట్టుకొని అయితే వచ్చిన జస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమో అయింది అంతే 8కి వచ్చింది కష్టాలు మాయి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అనితు వ్లాగ్స్. అసలు ఈ వీడియో దేని గురించి అంటే పెద్ద బతుకమ్మ గురించి అనమాట. అంతా కరీంనగర్లో మొత్తం అయితే నిన్న మొన్న సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ మేము కొత్తపల్లి సైడ్ కాబట్టి ఇవాళ సెలబ్రేట్ అయితే చేసుకోబోతున్నాం. అన్నీ రెడీ అవుతున్నాం, మమ్మీ వాళ్ళు కూడా అన్ని రెడీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఏంది అనేది మీకు చిన్న బతుకమ్మలో చూపించిన ఎట్లుంటుందో అని కూడా, అది ఎట్లుంది సేమ్ అట్లనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొత్తపల్లిలో అనేది మొత్తం చేంజ్ అవుతుంది, కొంచెం చేంజెస్ ఉంటాయి. చూడండి, వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. లెట్స్ గో. ఈ వీడియో ద్వారా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. యాక్చువల్లీ నేనైతే మైక్ ఆన్ చేయకుండా అయితే వీడియో రికార్డ్ చేసుకుంటూ పోతున్నా, మాట్లాడుతూనే ఉన్నా నేను. సూపర్. ఈవెన్ మాకు ఫ్లవర్స్ కూడా దొరకలేదు, ఎక్కడికి వెతికినా కూడా ఫ్లవర్స్ కూడా అసలు దొరకలేదు. అతి కష్టం మీద 500-600 చెప్తున్నారు ఫ్లవర్స్ కూడా. సో ఆ ఫ్లవర్స్ని అటు ఇటు చేసి మేమైతే ఫైనల్గా అయితే తీసుకొచ్చినాం. ఎలా ఉంటుంది ఏందని అయితే వీడియో చివరి వరకు చూడండి. చలో లెట్స్ గో. బతుకమ్మ అయితే పెరగడం స్టార్ట్ అయిపోయింది అనమాట. రెడీ అయిపోయింది మా మమ్మీ ఆల్మోస్ట్. అమ్మా వాష్రూమ్ వస్తుందంట టైం మీద. ఏయ్ రెడీ స్టార్ట్ అయిపోయింది మా బతుకమ్మ ఆల్మోస్ట్. అమ్మ డాడీ సాపేస్తున్నారు, అక్కడ ఉన్నాయి బంతి పూలు అన్ని రెడీ అయిపోతున్నాయి, అన్ని రెడీ చేస్తున్నారు. మా శ్రీకాంత్ మామ ఏం చెప్తుంది చూడండి. ఆ ఫోన్కే తెలవాలి, ఆయనకే తెలవాలి. F1 సినిమా పెట్టలే అని చెప్పి అలిగిండు మా శ్రీకాంత్ మా. కాపీరైట్ పడుతుంది అంటే ఇంటలేడు. స్టార్ట్ అయింది, మా మమ్మీ అయితే వచ్చింది. పోయినసారి కూడా మా శ్రీకాంత్ బావనే వేర్చిండు, శ్రీకాంత్ మామయ్యనే వేర్చిండు. ఈసారి కూడా శ్రీకాంత్ మామతోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా మా అక్క చూడు, పోయినసారి మంచిగా రెడీ అయింది, ఈసారి మాత్రం ఎటో రెడీ అయింది. ఏమైందో తుఫాన్ వస్తుందా కూడా మా అక్కకి నైటీ ఇంపార్టెంట్, నైటీనే కంఫర్ట్ ఉంటుంది అంటది. మా శ్రీకాంత్ మామయ్య చూడు ఫాస్ట్ చేసేస్తారు, అసలు వస్తే ఆగడు లేకపోతే సపరేట్ ఉంటుంది. మొత్తం మీద అయితే బతుకమ్మ స్టార్ట్ అయింది. శ్రీకాంత్ మామయ్యనే స్టార్ట్ చేసిండు. పోయినసారి కూడా ఇట్లనే చేసినాం. పోయినసారి మా అత్త వాళ్ళు ఉండే, ఇంకో అత్త వాళ్ళు, నడిపత్త వాళ్ళు రాలేదు. ఈసారి గుమ్మడికాయ వాళ్ళనే రాలేదు, ఇంకెవరు రాలేదు, షేనన్న రాలేదు, గుమ్మడికాయ వాళ్ళనే రాలేదు, ఆపిల్ బావ రాలేదు, టమాటా బావ వచ్చిండు, పెద్దమ్మ రాలేదు. ఈసారి మేమే చేస్తున్నాం అనమాట. సో స్టార్ట్ అయిపోయింది. 6 నెంబర్స్ చేస్తున్నాం అనమాట. 6 నెంబర్స్ అంట. స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ టైం వచ్చి 1 అవుతుంది. టైం వచ్చి 12:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసారు. పొద్దున 10కి స్టార్ట్ చేస్తా అన్నది మా అమ్మ, 12:30కి స్టార్ట్ చేస్తుంది. టీవీ పెడితే కాపీరైట్ పడుతుంది అని చెప్పిన కూడా మన టీవీ అంటున్నాం. చూడండి మా శ్రీకాంత్ మా ఎంత ఫాస్ట్ చేస్తాడు. ఫోన్ చూడాలని చెప్పి ఫాస్ట్ గా ఇస్తుండు కదా. ఫోన్ చూడని తెలియదని చెప్పి ఫోన్ చూడడానికి ఫాస్ట్ చేస్తుండు. బతుకమ్మ అయిపోతే ఫోన్ చూడొచ్చు కదా. ఇంత కష్టంగా దొరికినాయంటే పూలు మొత్తం కరీంనగర్ అంతా తిరిగినా కూడా 1.5 hour తిరిగినారు, అయినా దొరకలేదు పూలు. కొత్తపల్లిలో దొరికినాయి, ఎందుకంటే ఆల్రెడీ కరీంనగర్లో బతుకమ్మ అయిపోయింది. శ్రీకాంత్ మామని తెమ్మంటే తీసుకురాలేదు, నీకు ఒగిది పట్టుకొచ్చిండు. నీకు శ్రీకాంత్ మామని తీసుకురమ్మంటే ఒగిది పట్టుకొచ్చిండు. ఆకు తెచ్చిండు, పూలు తెమ్మంటే ఆకు పట్టుకొచ్చిండు. టమాటా బాగా చూడండి ఏమో చేస్తుండు, డిస్టర్బ్ చేస్తుండు. మేము వీడియో తీసుకొని డిస్టర్బ్ చేస్తున్నానా? అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అయితే మాట్లాడడానికి రావట్లేదు. ఏమన్నా అంటే ఒరుతావు కదా అంటారు వీళ్ళంతా. ఏమో నేను ఒరేలా కనబడుతున్నా, చెప్పురు మీరన్నా. ఎంత ఇన్నోసెంట్ గా ఉంటా నేను అసలు. అమ్మ నాన్న మీద నేను ఎప్పుడు ఒరిగినా? పువ్వు లేదని చెప్పి ఆకే పెడుతురు మా వాళ్ళు. మొత్తం వాటర్లో బతుకమ్మని వేసిన వెంటనే తీసుకొచ్చుకొని అమ్ముతారంట పువ్వులు. ఇది మా మామయ్య చెప్తున్నారు. అలా వెదిర నుంచి కొత్తపల్లి వాళ్ళు తీసుకుంటారంట. కొత్తపల్లి అందరూ పోయి దాడి చేయండి వెదిర మీద. ఫస్ట్ శ్రీకాంత్ వాళ్ళు ఇంటికి కోరి పళ్ళ మీద ఉంటది. శ్రీకాంత్ వేముల సారీ
ఎంతవరకు డిజర్వ్ ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు టు బి ఫ్రాంక్ చెప్తున్నా. వీళ్ళు బతుకమ్మ వేర్చుడేమో కానీ ముచ్చట్లే ఎక్కువ అవుతున్నాయి అసలు. బతుకమ్మ వేరేవాడికి కూడా టైప్ అవుతుంది. నన్ను మాట్లాడియట్లేదు అసలు. యాక్చువల్లీ మొత్తం వాళ్ళే మాట్లాడుతారు, వాళ్ళ వాయిస్ రికార్డ్ అవుతుంది. ఇది మాట చూడండి. మైక్ మైక్ బతుకమ్మ కోసం అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే అంట. ఫైనల్ గా అయితే బతుకమ్మ ఫస్ట్ లేయర్ అయిపోయింది. మా మామయ్య పోయినసారి మా మామయ్య చేసిండు, ఈసారి మా మామయ్య చేసిండు. మా డాడీ ఏమో మీద ఏమంటారు డైలాగ్ గుర్తొస్తలేదు, ప్యాచ్ వర్క్ ఎత్తుండు. మా డాడీ ప్యాచ్ వర్క్ ఎత్తుండు. మొత్తం ఒకటే రో అయితే వచ్చింది. మొత్తం ఏంటి పట్టుకుచ్చు కదా, అది పట్టుకుచ్చు ఒకటే రో వచ్చింది. పువ్వు లేక ఇబ్బంది గునుక పువ్వు లేదు, తంగడి పువ్వు కొద్దిగానే ఉంది. అన్ని కొద్దిగా షార్టేజ్, వర్షం కొట్టుట్లా అన్ని షార్టేజ్ అయిపోయినాయి. పోయినసారి అయితే మంచిగా వచ్చింది. మా మామయ్య అయితే కిందికి పోయిండు ఆకులు లేకపోయినానికి. ఎటు పోయిండో చూపిస్తాను. అక్కడ ఉన్నాడు, రమ్మంటుండు. చలో పోదాం. ఏం చేస్తున్నా అయిపోయింది, ఆకు అయిపోయింది మా దాంట్లో. అంటే ఆకు లేదు కడుపు నింపడానికి, ఆకు అయితే అయిపోయింది. సో అందుకే ఆకు కోసం అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఇంటికన్నా తంగడాకు ఇట్లా అన్ని దొరుకుతాయి అనేది లేదు, అంటే ఇది ఇటు సైడ్ కదా. సో వెళ్తున్నాం. ఏమనకు దాన్ని. మా అమ్మాయి చూడండి వీడియో 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 తీస్తాడు. ట్రక్స్ అట దుమ్ము లేపుతున్నాయంట. టమాటా బాగా చెప్తున్నాడు. ఇంకా అయిపోయింది ఫైనల్ గా. వీడియో ఆఫ్ చేయమని చెప్తే మైక్ ఆఫ్ చేసేసింది. డైరెక్ట్ మైక్ ప్లగ్ అవుట్ చేసింది రిసీవర్ ని. ఏం చేయాలి చెప్పు. ఫైనల్ గా బతుకమ్మ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. చూపిస్తా మీకు కూడా. చూడండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ గా అయితే పెద్ద బతుకమ్మ రెడీ అయిపోయింది అనమాట. మొత్తం బంతిపూలతోనే రెడీ అయిపోయింది. యాజ్ యూజువల్ చిన్న బతుకమ్మ కూడా బంతిపూలతోనే అయింది, ఇది కూడా బంతిపూలతోనే అయింది. టమాటా బావ అయితే మొత్తం చేయనీయట్లేదు, అయినా ఫైనల్ గా అయితే అయిపోయింది అనమాట. మొత్తం అయితే శ్రీకాంత్ మామ మా మమ్మీ వాళ్ళైతే డెకరేట్ చేసేసారు. ఇంకా చిన్న బతుకమ్మ ఒకటి ఉంది, అది కూడా చేస్తారనమాట. ఫైనల్ గా అయితే పెద్ద బతుకమ్మ రెడీ అయింది. మొత్తం మీద శ్రీకాంత్ మామ దయ వల్ల. పోయినసారి శ్రీకాంత్ చేసిండు, శ్రీకాంత్ చేసిండు. ఫైనల్ గా అయితే బంతిపూల బతుకమ్మ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. కానీ స్టార్ట్ చేయడమే చాలా లేట్ గా స్టార్ట్ చేసాము. పాపం ఆకలి అవుతుందంట టమాటా బావాకి, అందుకే సత్తు అయితే పెట్టించాము. కానీ పెట్టించింది సత్తు కాదంట, వేరేదంట. ఆయనకు తర్వాత తెలిసింది మాకు కూడా. పాపం మేము తినట్లేదని చెప్పి మేము ఆగం చేసినాం. పాపం ఆయనకేమో అది నచ్చట్లేదు. అండ్ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చిన్న బతుకమ్మ అనమాట. చిన్న బతుకమ్మ కూడా మొత్తం బంతిపూలే మిగిలిపోయాయి. చెప్పాను కదా ఆల్రెడీ, పూలు అయితే మాకు చాలా దొరకలేదు అసలు ఎక్కడ కూడాను. ఓన్లీ బంతిపూలు అయితే దొరికినాయి. సో బంతిపూలతోనైతే అడ్జస్ట్ చేద్దామని చిన్న బతుకమ్మని కూడా బంతిపూలతోనైతే డెకరేట్ చేసేసారు మా వాళ్ళు. మొత్తం మీదైతే బతుకమ్మలు అయితే అయిపోయినాయి. ఇంకా అవి తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టేయడమంట. పెట్టేసిన తర్వాతకి నైట్ అయితే ఆడతారు కదా, అప్పుడు చూపిస్తాను. అండ్ తీసే టైంలో అయితే బతుకమ్మ చాలా వెయిట్ అయిపోయిందంట. నేను వీడియో కోసం మా డాడీని అలానే కొంచెంసేపు ఉంచాను. మా డాడీ కోపం వచ్చి తిట్టిండు. ఫైనల్‌గా అయితే బతుకమ్మ అయిపోయిందనమాట. తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. మళ్ళీ పూజ గదిలో పెట్టేస్తారు. పెట్టిన తర్వాతకి మొక్కిన తర్వాతకి యాజ్ యూజువల్ మీకు తెలిసిందే లంచ్ చేయాలి. చాలా అయితే చాలా టైం పట్టింది అది కావడానికి. మేమైతే స్టార్ట్ చేయడమే 12:30కి. ఫైనల్‌గా బతుకమ్మలు అయితే రెడీ అయిపోయినాయి. ఇదిగో మా బతుకమ్మలు చూసేయండి. చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ మొత్తం బంతిపూలతోనైతే అయిపోయింది. యాజ్ యూజువల్ చిన్న బతుకమ్మ అలానే అయింది, పెద్ద బతుకమ్మ కూడా అలానే అయింది. అటు ఇటు చేసి బతుకమ్మని పేర్చడం అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆడటం అండ్ నిమజ్జనమే అనమాట. చూపిస్తాను, వీడియో చివరి వరకు అయితే చూడండి. అండ్ సత్తులైతే పెట్టారు దేవునికి దగ్గర. అండ్ ఇదన్నమాట. ఫైనల్‌గా అయితే నైట్ అయింది. ఇంకో మా అక్క ఇంకా రెడీ అవుతుంది, చంద్రముఖి. చంద్రముఖి రెడీ అవుతుంది మొత్తం. ఇంకెంతసేపు రెడీ అవుతావు అక్క? ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు? టైం ఎంత అవుతుంది తెలుసా? మా అక్కేమో కానీ మా అమ్మ అయితే జల్దీగానే రెడీ అయిపోయింది ఇవాళ. యాక్చువల్లీ అయితే 7:30కి ఏమో వెళ్ళాలి. 7:30 కాస్త 8 అవుతుంది, ఆల్మోస్ట్ 8 అవుతుంది. వాళ్ళు 7:30కి అని చెప్పినారు, 8 అవుతుంది. మా వాళ్ళు ఇంకా రెడీ అవుతారు. ఇంట్లో ఆడతారు, ఎంతసేపు ఆడతారు. తర్వాతకి కొత్తపల్లికి తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం అయితే జరుగుతుంది అనమాట. మీకు పోయిన వీడియోలో కూడా చూపించిన నేను, సేమ్ ఈ వీడియో కూడా చూపిస్తా. వీడియో చివరి వరకు చూడండి. 7కి దిగాలి కిందికి, కానీ 8 అవుతుంది. ఇంకా మా వాళ్ళు రెడీ అవుతారు. ఇగో మా అక్క అయితే 2 గంటలన్నర అయింది. 6కి ఏమో స్టార్ట్ చేసింది, ఇంకా రెడీ అయితేనే ఉంది. ఏమనంటే ఆగురా అంటుంది. ఆ స్ప్రే అంటుంది, ఈ స్ప్రే అంటుంది, హెయిర్ స్ప్రే అంటుంది, హెయిర్ స్ప్రా అంటుంది.
మళ్ళా తీసిండ్రు. ఎంతసేపు రెడీ అవుతుంది అంటే చంద్రముఖి అక్క, చంద్రముఖి కన్నా మళ్ళీ ఇప్పింది. ఇప్పుడు అర్థం చంద్రముఖి వస్తుంది వీడియో తీస్తా అంటే. ఫైనల్గా అయితే మా వాళ్ళు 2 hours రెడీ అయిన తర్వాతకైతే బతుకమ్మని తీస్తున్నారు. హీట్ అవుతుంది టైం. ఆల్రెడీ అందరు కిందికి వచ్చినారు. ఏంది డాడీ? ఫైనల్ అయితే మా అక్క హెయిర్ అటు చేసి ఇటు చేసి ఒక హెయిర్ స్టైల్ కి అయితే ఫిక్స్ అయ్యి ఇక చిన్న బతుకమ్మ తీసుకుంది. హర హర మహాదేవ్ శంభో శంకర జై బాయిష్మతి. ఏమైందిరా? మ్యూజిక్ వేసుకోవాలన్నమాట. ఫైనల్ గా మా బతుకమ్మ అయితే వస్తుంది. నేనైతే వెనక ఏం చూడకుండా పోతున్నా. షెడ్ బయట లైటింగ్ అయితే లేదు. డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నాం మేము. అక్కడ ఇంటి ముంగడ ఆడాలి కానీ రౌండ్స్. మా డాడీకి వెయిట్ ఆగట్లేదు, మాకు టైం లేదు. సో కింద అయితే ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయారు. అందరు రెడీ చేశారు. అగో చింతలు వచ్చాడు. మా డాడీ కూడా కిందకి అయితే వచ్చిండు అనమాట. ఫైనల్గా ఆఫ్టర్ 2.5 hours జర్నీ అంటే 2.5 hours మేకప్ మా అక్క అయినా కూడా అట్లనే ఉంది. ఏం తేడా లేదు. లైట్ పెడితే మెరుస్తారు, లేకపోతే లేదు. బాయ్. ఆల్రెడీ మా వాళ్ళందరూ రెడీ అయ్యారు. వామ్మో గుడ్ నైట్. ఆల్మోస్ట్ మా వాళ్ళు అయితే వచ్చారు. అందరూ ఆడుతారు ఇక్కడ. స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆడాలంట. అందరైతే వెయిటింగ్ ఉన్నారు. మేమైతే లాస్ట్ లో వచ్చాము. మొత్తం మీద అయితే ఆడుతున్నారు. యాక్చువల్లీ మా అపార్ట్మెంట్ అక్క వాళ్ళు ముందే వచ్చేసారు, కానీ మేమే లేట్ చేసాము. ఎందుకంటే మా అక్క చూసారు కదా 2.5 hours రెడీ అయింది. అయినా కూడా పెద్ద తేడా ఏం లేదు. సో వాళ్ళ వల్ల లేట్ అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడైతే స్టార్ట్ చేశారు ఆడటం. ఇంకొద్దిసేపు అయితే ఆడతారు. అంటే 11 వరకు అయితే ఆడుకున్నాము. ఆ తర్వాతకి పిల్లలు కూడా డాన్స్ చేస్తా అన్నారు. అది కూడా చూపిస్తాను. అండ్ ఈ తర్వాతకి కోలలు ఆడతారంట. కోలల గురించి అయితే డిస్కషన్ నడుస్తుంది పిల్లలది బ్యాక్ ఎండ్‌లో. అది చూడండి ఫన్‌గా ఉంటుంది. మా అక్క చూడండి ఇంత చేసి కూడా ఆడమంటే ఏమో ఏమో చేస్తుందసలు. ఇదన్నమాట వీడియోకి. అండ్ చాలామందైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేసేయండి. తర్వాతకి ఏం జరిగిందో అనేది చూసేయండి మీరే. కోలలు ఆడతారంట. కోలల కోసం చిన్న పిల్లలు వెనక ఆడుతున్నారు. అండ్ మా అక్క వాళ్ళేమో ఇక్కడ ఆడుతున్నారు. చలో కోలల దగ్గరికైతే ఎళ్దాం ఒకసారి. ఎలా ఉందో చూడండి. ఈ చింతల్లందరూ కలిసి కోలాలు ఆడతారంట. కోలల ప్రాక్టీస్ కోసం అయితే వెళ్తున్నారు. చూసేయండి. ఏదో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంట డైలాగ్ కూడా కొడుతున్నారు. నడుస్తుంది ఇక్కడ కోలలు ఎట్లా ఆడాలని చెప్పి. ఆడతలేరు. ఇంగో 100% ఛార్జింగ్ పెట్టుకొని అయితే వచ్చిన. జస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమో అయింది అంతే. 8కి వచ్చింది. ఐఫోన్ ఛార్జింగ్ కష్టాలు మాయి. పిచ్చిలేసింది, అందుకే వీళ్ళిద్దరు అప్పంచరు అట్లనే ఎత్తారు. సాంగ్స్ పెట్టుకున్నా, డీజే సాంగ్స్ కాపీరైట్ పడుతుంది. అయినా సరే వాయిస్ ఆఫ్ చేసి చూపిస్తా. ఫైనల్‌గా మెయిన్ బతుకమ్మ ఆడడం అయితే స్టార్ట్ అయిపోయింది. అందరైతే వచ్చేసారు మా అపార్ట్మెంట్ అక్కలందరూ. సో సాంగ్ పెట్టుకొని అయితే చేస్తున్నారు. సో వాయిస్ ఓవర్ అందుకే అక్కడ డైరెక్ట్‌గా ఇవ్వలేదు. ఆ సాంగ్ వల్ల సాంగ్ రికార్డ్ అయిందనుకోండి మళ్ళా దానికి రెస్ట్రిక్షన్స్ అయితే పడిపోతాయి. కాపీరైట్ పడతది వీడియోకి. సో అందుకైతే వాయిస్ ఓవర్ తర్వాత చేశాను. అండ్ మిడిల్‌లో అక్కనైతే రమ్మన్నాను. సో అక్క వస్తుంది. యాటిట్యూడ్‌గా చూస్తున్నావేందక్క అని అన్నాను. దానికి ఫార్ములా ఏంటిదన్నయ్య డెఫినిషన్ ఏంటి చెప్పవా అని చెప్పి ఫార్ములా కనిపెట్టేసింది అక్క దానికి. ఆ తర్వాతకి వాళ్ళందరూ డాన్స్ చేశారంట. వీడియో అయితే బాగా తీ అన్నయ్య నన్ను అంది. అండ్ ఆ తర్వాతకి పిల్లలు డాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. పిల్లలతో పాటు మా అక్క వాళ్ళు కూడా చేస్తున్నారు. తర్వాతకి పిల్లలు చేస్తారంట. సో వీడియో తీద్దామని చెప్పి రెడీ ఉన్నాను పిల్లల కోసం. పిల్లలతో పాటు అక్క వాళ్ళు కూడా చేసేసారు. ఆ తర్వాతకి కొంతమంది కూర్చున్న వాళ్ళు అంటే రెస్ట్ తీసుకున్న వాళ్ళైతే కూర్చొనున్నారు. ఆ తర్వాతకైతే మనం కొత్తపల్లికైతే వెళ్ళిపోవాలి. అండ్ చాలా సేపయితే ఆడలేదు మేము. ఈసారి కొంచెం ఫాస్ట్‌గానే వెళ్ళాం కొత్తపల్లికి. అంటే ఫాస్ట్‌గా నిమజ్జనం చేశాము. ఎందుకంటే టైం ఎందుకో అర్థం కాలేదు. ఈసారైతే కొంచెం బాగా ఫాస్ట్‌గా అయితే వెళ్ళాము. పోయినసారి అయితే చాలా లేట్‌గా వెళ్ళాము. అరౌండ్ 12 దాకా అక్కడనే ఉండి 1 వరకు ఇంటికొచ్చేసాము. అదైతే గుర్తుంది బాగా. వీడియో కూడా పెట్టాను మీకు. కానీ అది కాపీరైట్ పడ్డది దానికి. రెస్ట్రిక్షన్స్ అయితే పడ్డాయి. సో అందుకే అది ప్రైవేట్‌లో అయితే పెట్టాను. అండ్ అందుకే ఈ వీడియోనైతే ఫుల్‌గా రికార్డ్ చేశాను. అండ్ ఫైనల్లీ లాస్ట్‌గా అయితే మా అక్క వాళ్ళైతే ఆడుతున్నారు. ఆ తర్వాతకైతే మనం కొత్తపల్లికైతే వెళ్ళిపోదాము. అక్క చూడండి. అక్క చెప్తా అని అంటుంది కానీ నేనే మ్యూట్ చేశాను. ఎందుకంటే సాంగ్ కాపీరైట్స్ బ్యాక్ ఎండ్‌లో సాంగ్ నడుస్తుంది. సో అందుకే ఇష్యూ అయితుందని చెప్పి. ఆల్మోస్ట్ అయితే అయిపోయిందనమాట ఆడటము అపార్ట్మెంట్‌లో. ఇంకా వెళ్దాం అని చెప్పి అందరూ వాహనాలైతే తీశారు.
కొత్తపల్లి చెరువు కాడికి వెళ్ళడానికి కార్‌లయితే లైన్‌గా పార్క్ చేసేశారు పార్కింగ్‌లో. ఇంకొంచెంసేపట్లో వెళ్ళడమే ఇంకా. అండ్ వెళ్ళే దారిలో గూడా చూపిద్దాం అనుకున్నాను. కానీ వీడియో తీయడానికైతే కుదరలేదు. సో, డైరెక్ట్ అక్కడికి వెళ్ళాకైతే వీడియో రికార్డ్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. అండ్ నేను మా డ్యాడీ కలిసి యాక్చువల్లీ నేనే బతుకమ్మని పట్టుకున్నాను. సో, మా డ్యాడీ అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాడు. అది కొంచెం అటు ఇటు అయింది. అండ్ ఆ తర్వాతకైతే అక్క చెప్తాదంట వినండి. కానీ జస్ట్ అక్కది వాయిస్ ఓవర్ అయితే లేదు. నేనే తీసేశాను. ఎందుకంటే అక్కడ మొత్తం అన్ని సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు. ఆ వాయిస్ గిట్ట పెట్టాననుకోండి పక్కా వీడియోకి స్ట్రైక్ పడిద్ది. అండ్ ఆ పోయినసారి చేసిన మిస్టేకే నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే పోయినసారి గూడా అలానే అయింది. ఆ వీడియో ప్రైవేట్‌లో అయితే పెట్టాను. అండ్ మా అంకుల్ వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. మిగతా అందరూ అక్కలు వాళ్ళైతే అన్నీ సెట్ చేస్తున్నారు. ఇక్కడ గూడా కొద్దిసేపు ఆడతారంట. ఆ తర్వాతకైతే నిమజ్జనం అయితే అయితది. అండ్ ఈ పిల్లల హడావిడి అయితే మామూలుగా లేదు. చూడండి వీడియో తీస్తుంటే ఎలా చేస్తున్నారో. అండ్ అగో చూడండి. అండ్ ఇదన్నమాట లైటింగ్ చూడండి చాలా అయితే డెకరేట్ చేశారు. నైట్ రాకా ఉంటుంది. కొత్తపల్లి చెరువు. ఇదైతే ఫేమస్ ఇక్కడ. ఇటు సైడ్ అంటే ఈ రేకుర్తి అండ్ కరీంనగర్‌లో అటు సైడ్ ఏమో గాని ఇటు నుంచయితే ఇది ఫేమస్. చాలా దాని తర్వాత ఈ దుర్గామాత కూడా చాలా అయితే చాలా బాగా చేస్తారు ఇటు సైడ్. అండ్ అక్క చాలా రోజుల తర్వాతకైతే దర్శనం ఇచ్చింది వీడియోకి. ఎలా చూసిందో చూడండి. మాట్లాడట్లేదు సరిగ్గా ఏమైందో ఈ మధ్య. అండ్ ఆ తర్వాతకి అక్క వాళ్ళైతే అందరూ ఆడుతున్నారు. ఆడడం అయితే స్టార్ట్ చేశారు. ఇక ఆడిన తర్వాతకి చలో నిమజ్జనం చేయడం అన్నమాట. అండ్ చెరువు చూడండి ఆల్రెడీ మేము పోకముందే చాలామందైతే వేసేసారు బతుకమ్మని. చూడండి అండ్ మేమెళ్ళడమే లేట్ అనుకున్నాను. కానీ మాకన్నా ముందే చాలామందైతే వెళ్లారు. అండ్ అక్కడ ఏం లేదు జస్ట్ బతుకమ్మని తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళే తీసుకొని వాళ్ళే నిమజ్జనం చేస్తారు. ఆ గ్యాప్‌లో మనం జస్ట్ మొక్కేసి ఇవ్వడమే. లైక్ ఎందుకంటే వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. అటు ఇటు అయితదేమో అని చెప్పి. అండ్ ఫైనల్‌గా అయితే నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మా డ్యాడీ చూడండి నెత్తి మీద పెట్టుకొని ఎళ్తున్నాడు. ఆగమంటే ఆగట్లేదు అస్సలు. అండ్ చిన్న బతుకమ్మ వచ్చేసి టమాటా బావ వచ్చేసాడు. ఎక్కడి నుంచి చూసాడో తెలీదు గానీ ఫాస్ట్‌గా వచ్చి చిన్న బతుకమ్మని తీసుకున్నాడు. చూడండి ఐఏఎస్‌లాగా ఉంది డ్రెస్ అయితే. ఆగట్లేదు వీడియో తీస్తా మెల్లగా రా బాబు అంటే కూడా ఆగట్లేదు. నాకే చెప్తున్నాడు. ఆగు ఆగు మెల్లగా వెళ్ళు అని చెప్పి. అండ్ ఆ ఫైనల్‌గా అయితే నిమజ్జనం అయితే ఆల్మోస్ట్ అయిపోబోతుంది. ఇది తీసుకెళ్ళి బతుకమ్మని తీసుకెళ్ళైతే మున్సిపాలిటీ వాళ్ళకివ్వాలి. వాళ్ళైతే చెరువులో ఏసేస్తారు. ఏసేసి మనకి రిటర్న్ ప్లేట్ ఇచ్చేస్తారు. ఐ మీన్ తాంబూలం ఇస్తారనమాట. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. మేము రావడంతోనైతే చాలా మంది గూడా స్టార్ట్ అయిపోయారు. ఆల్రెడీ మేము రాగానే ఆల్రెడీ సగం బతుకమ్మలు గూడా వచ్చేసాయి. పడుతున్నాయి వాటర్‌లో. అండ్ ఫైనల్‌గా బతుకమ్మ అయితే అయిపోయిందనమాట. యాక్చువల్లీ వీడియో ముందే రావాలి. కానీ నా వల్ల నా వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. 2 డేస్ అయితే లేట్ అయిందనమాట. ఎలా రీచ్ అయిద్దో గూడా నాకు భయమేస్తుంది. ఇది రీచ్ అయితదో లేదో అని. అండ్ మా బతుకమ్మ అయితే వన్ సైడ్ అయింది వాటర్‌లో పెట్టగానే. ఎందుకంటే ముందు నుంచి చాలా వెయిట్ ఉంది బతుకమ్మ అయితే మాది. ఫస్ట్ టైమ్ అయితే నేను ఎత్తుకున్నాను బతుకమ్మని. ఎప్పుడైతే ఎత్తుకోలేదు. ఫస్ట్ టైమ్ అయితే ఎత్తుకున్నాను. అండ్ ఇదన్నమాట కొత్తపల్లి చెరువు గురించి. తర్వాతకి గూడా చూపిస్తాను. గాంధీ రోడ్ కాడ ఆడతారు. మరీ డీప్‌గా చూపియలేదు. ఎందుకంటే హడావిడిలో ఉండి ఇంటికైతే వెళ్ళిపోవాల్సొచ్చింది. అండ్ నెక్స్ట్ టైమ్ ఐ విల్ ట్రై ద బెస్ట్. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ ప్రతి ప్లేస్‌కెళ్ళైతే వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈసారికైతే ఇలా అడ్జస్ట్ అయిపోండి. అండ్ అదిగో చూసారా మా శ్రీకందం అక్కడ గూడా ఫోనే. ఆ ఫోనే. అసలు ఫోన్ ఇడిచిపెట్టి ఉండనే ఉండలేడు మా మామయ్య అయితే. మినిమమ్ 1 మినిట్ గూడా ఉండలేడు. అండ్ రాజు హాయ్ చెప్తాడంట మీ అందరికి చూడండి. ఆ తర్వాతకొచ్చేసి మమ్మీ వాళ్ళందరూ పసుపు పెట్టుకుంటున్నారు. అక్క చూడండి ఫుల్ పెట్టారంట అక్కకి. ఇది మాత్రం రికార్డ్ చేయకన్నయ్య ప్లీజ్ అంటుంది. అసలు యాక్చువల్లీ అక్క వాయిస్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే కదా! బ్యాక్ ఎండ్‌లో సాంగ్స్ ప్లే అయితున్నాయి. సో, అందుకే వాయిస్ ఓవర్ అయితే డైరెక్ట్ ఇవ్వలేదు. నేనైతే తర్వాత చేశాను. అండ్ బుడ్డోళ్ళు చూడండి ఆగమాగం చేసేస్తున్నాడు. అండ్ ఆ తర్వాతకైతే నెక్స్ట్ వచ్చేసి ఇదే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సత్తు అన్నమాట. సత్తు ఇస్తారు. ఐ మీన్ సత్తు పిండి. మేమైతే సత్తు అని అంటాము. ఆ తర్వాతకైతే ఇంటికి వెళ్ళిపోవడమే. వెళ్ళే దారిలో గాంధీది చూపిస్తాను. చాలా బాగా ఉంటుంది. కొత్తపల్లిలో ద హైలైట్ అంటే గాంధీ రోడ్ అన్నమాట. గాంధీ రోడ్ కాడైతే చాలా బాగా ఆడతారు. ఫైనల్లీ దేర్ వి గో బతుకమ్మ నిమజ్జనం అయిపోయిందనమాట. బతుకమ్మ ఫెస్టివల్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఈ రోజుకి. అండ్ మా డ్యాడీ అయితే క్యారేజ్ పట్టుకొని వెయిట్ చేస్తున్నాడు. నార్మల్‌గా అంటే క్యారేజ్‌లో ఏముందంటే సత్తుపిండి అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మా అంకుల్ వాళ్ళైతే చూసండి వెయిట్ చేస్తున్నారు. వీడియో కోసం చూస్తున్నారు. నేను చూడట్లేదు పాపం. అండ్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు. రామ్ అంకుల్ అండ్ శ్యామ్ అంకుల్ అండ్ అన్న ఉన్నారు. రామకృష్ణ అన్న. ఓ శ్యామ్ అంకుల్ హాయ్ చెప్తున్నాడు వీడియో కోసం. ఫోన్స్ పట్టుకున్నాడంట పాపం చూపిస్తున్నాడు. నేను హాయ్ అనుకున్నాను. అందరు ఫోన్స్ క్యారీ చేస్తున్నాడు.
నెక్స్ట్ వచ్చేసి సత్తుపిండి అనమాట. సత్తుపిండి ఇస్తారని చెప్పాను కదా! ఆల్మోస్ట్ అయితే సత్తుపిండి అయితే ఇగో మా క్యారేజ్ అయితే ఓపెన్ చేసి సత్తుపిండి ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నాము. అండ్ మా అక్క పాపం బాధపడుతుంది. ఫోటో దిగుదామంటే మొత్తం పసుపు పూసారంట. మొత్తం పూసారని చెప్పి అంటుంది. అప్పుడు నేనన్నాను, "ఆ అక్కకు చూడు ఎలా ఉందో" అని చెప్పి. అయినా బాగున్నారు. దిగండి ఫోటో అంటే దిగదంట. అండ్ నాకైతే అర్థం కాలేదు. ఈ పసుపు సారీ ఈ స సత్తుపిండి ఎక్స్‌చేంజ్ చేసుకోవడం. నాకసలు అర్థం కాలేదు. అటు ఇటు, ఇటు తిరిగింది ప్లేటు. అదే ప్లేట్ తిప్పి తిప్పి ఆడికే వచ్చింది కదా! అని నేనైతే అనుకుంటున్నాను. అంటే మమ్మీ వాళ్ళు ఏం ఎక్స్‌చేంజ్ చేసారో నాకైతే అర్థం కాలేదు టు బి ఫ్రాంక్. అండ్ ఆల్మోస్ట్ అయితే అయిపోయిందనమాట. ఇంక సత్తుపిండి తీసుకొనైతే వెళ్ళడమే. ఒకప్పుడు చిన్నప్పుడైతే వేరే లెవెల్ ఉంటుండే. మొత్తం అక్కడ మాది యాక్చువల్లీ మాది కొత్తపల్లి అనమాట. సో, అక్కడికెళ్ళి నడుచుకుంటూ వచ్చి చాలా అయితే చాలా ఎంజాయ్ చేసేవాడిని. అండ్ ఇదనమాట కొత్తపల్లి చూడండి ఎలా ఉందో డెకరేషన్స్ అన్నీ. నార్మల్ అంటే ఇంకా హైప్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మేము వెళ్ళేసరికి చాలా ముందుగా అయితే వెళ్ళామనమాట. సో, హడావిడి అయితే ఏం లేదు. నార్మల్‌గా ఉంది. కొంసేపు ఒక 1 అవర్ తర్వాతకి వెళ్ళుంటే మాత్రం చాలా హడావిడి ఉండేది. అండ్ మేము వెళ్ళగానే అందరైతే వచ్చేసారు. మాతో పాటుగానే స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇదనమాట కొత్తపల్లి రోడ్ అనమాట. నేనైతే రోడ్ మీద వెయిట్ చేస్తున్నాను మా డ్యాడీ కోసం. అండ్ ఇదొక్క డివిజన్ ఐ మీన్ లైక్ వార్డ్ అనమాట. ఇక్కడైతే ఆడుతున్నారు. అండ్ ఇంకా తర్వాతకైతే గాంధీ రోడ్ చూపిస్తాను. గాంధీ రోడ్ అయితే ఫేమస్. మీరు చూసుండరు ఎక్కడో. అండ్ చూసే ఉంటారు. మరీ ఫేమస్ అంటే చాలా బావుంటుంది. ఇక్కడైతే ఫేమస్ ఇటు సైడ్‌లో ఫేమస్ అంటే మాత్రం గాంధీ రోడ్ అయితే. ఇక్కడ నైట్ వరకు ఆడతారు. ఎందుకంటే చెరువు చాలా దగ్గర ఉంది కాబట్టి ఏం కాదని చెప్పి నైట్ వరకైతే ఆడతారు. ఇదే అన్నమాట గాంధీ రోడ్. ఇక్కడ చూడండి లైటింగ్ సెటప్ కానీ ఇక్కడ ఏదైనా గాని హైప్ ఉంటది బాగా. ఇటు సైడ్‌లో కొత్తపల్లిలో హైలైట్ అంటే ఇదొక్కటే. రోడ్ సైడ్‌లో చూస్తున్నారు కదా! ఎలా ఆడుతున్నారో పెద్ద పెద్ద బతుకమ్మలున్నాయి అక్కడ. చూడండి మీరు. ఇంక నేను దిగి చూపియలేదు. తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ ఇయర్‌లో చూపిస్తాను. సెపరేట్‌గా చేస్తాను అన్నీ. అండ్ ఇదన్నమాట వీడియోకైతే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. నాకైతే పిప్పొదిలింది మొత్తం. అండ్ ఈ వీడియోకైతే ఇంతే. రైట్. వచ్చే వీడియోలో అయితే కలుద్దాం. ఈ వీడియో ద్వారా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ కూడా చేసేయండి.